వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం టైలరింగ్‌లో కొన్ని హెల్త్ టిప్స్ అనేటివి పాటిస్తే మనం టైలరింగ్ అనేది ఎక్కువ రోజులు చేసుకోవచ్చండి. అలాంటి హెల్త్ టిప్స్ అనేటివి కొన్నైతే చెప్తానండి. నేను పాటించేటివే చెప్తున్నాను ఇప్పుడైతే. చూడండి, ముందుగా మనం బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటాం కదా! మనకేంటి అంటే బ్లౌజెస్, పికో ఫాల్ గాని, ఎమ్మింగ్ అయినా సరే మనకు స్టార్టింగ్‌లో తెలియదండి. హెల్త్ మీద ఎంత లోడ్ పడుతుందో తెలియదు. అది నాకైనా సరే తెలియకుండానే మనం ఓవర్ లోడ్ అనేది వేసుకొని అన్నీ స్టిచ్ చేసుకుంటూ వెళ్తామండి. అసలు టైం అనేదే లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అలా ఎప్పుడు చేయకూడదండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా సరే, పికో ఫాల్ వచ్చినా సరే కూడా మనం బయటకియ్యాలి. పికో ఫాల్ వస్తే మాత్రం నేనైతే బయటకిస్తానండి. నేను పికో ఫాల్ అనేది ఏం చేయను. కాకపోతే నాకు పికో ఫాల్ మీద ₹5 తీసుకుంటానండి నేను. ఎందుకంటే నేను తీసుకొని బ్లౌజ్ కట్ చేసి వాళ్ళకిస్తాను కదా! నాకలా పికో ఫాల్ చేసినప్పుడు ఒక ₹5 ఉంటుందండి. నేను వేరే వాళ్ళకు పెట్టుకున్నానండి పికో ఫాల్‌కి. తర్వాతొచ్చేసి మెయిన్ బ్లౌజెస్ అండి. మనం బ్లౌజెస్ కుట్టుకున్న తర్వాత మనమే హెమ్మింగ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే మనమే హెమ్మింగ్ చేస్తే ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టాలి, హెమ్మింగ్ చేయాలి. ఆ స్ట్రెస్ అనేది ఇంకెక్కువైపోతుంది. అలా మనం ఇలా బ్లౌజెస్ కుట్టుకున్నప్పుడు బయటకు హెమ్మింగ్‌కి ఇచ్చుకుంటే మనకు కొంచెం టైం అనేది సేవ్ అయితుందండి. దీనివల్ల మనము ఈ హెమ్మింగ్ అయ్యి వచ్చేలోపు మనం ఇంకొక హాఫ్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా మనము హెమ్మింగ్ ఒకరికి, పికో ఫాల్ ఒకరికి ఇచ్చామనుకోండి, ఈజీగా తొందరగా వర్క్ అనేది అయిపోతూ ఉంటుందండి. బ్లౌజెస్ కూడా అన్నీ మనం కుట్టలేం కదా! నేనైతే కొన్ని పీస్ వర్క్ కూడా ఇస్తానండి బయటకు. అంటే నేనే మొత్తం కటింగ్ చేసి ఇస్తాను. అలా కూడా స్టిచ్ చేస్తారండి. నేను 3 మెంబర్స్‌కైతే బయటకు వర్క్ ఇస్తానండి. పికో ఫాల్ ఒకరికి, హెమ్మింగ్ ఒకళ్ళకి, పీస్ వర్క్ ఒకళ్ళకిస్తాను. నేను కూడా స్టిచ్ చేసుకుంటాను. అలానే ఇప్పుడొచ్చేసి కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. మెయిన్‌గా మనం టైలరింగ్ చేసేటప్పుడు వాటర్ అయితే తాగాలండి. అంటే 1 అవర్‌కి ఒకసారి లేస్తూ వాటర్ అనేది తీసుకోవాలి. 1 అవర్‌కి ఒక్కసారైనా సరే లేచి వాటర్ అనేది తాగాలి. ఒక గ్లాస్ వాటరు. అలానే ఒక 5 మినిట్స్ వాకింగ్ కూడా చేసుకోవాలి. వాకింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే కంటిన్యూగా మిషన్ మీదనే కూర్చోకూడదు. కొంచెం వాకింగ్ అనేది చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనకు రిలీఫ్ కూడా ఉంటుందండి. అలానే వచ్చేసి మన బాటిల్ కూడా దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే పక్కనే ఉందనుకోండి, తీసుకుంటాం, తాగుతాం, మళ్ళీ అక్కడే కూర్చుంటాం. అలా కొంచెం బాటిల్ అనేది కనబడేట్టుగా పెట్టుకొని మనం 1 అవర్‌కి ఒకసారి లేచి వాటర్ తాగుతూ కొంచెం వాకింగ్ చేస్తే హెల్త్ అనేది మనకు ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తొక్కేది అంటే కరెంట్ మోటర్ యూజ్ చేస్తాం కదా! కరెంట్ మోటర్ యూజ్ చేసేటప్పుడు మనం తొక్కే పెడల్‌కి కొంచెం క్లాత్ గానీ, మన పాత లెగ్గిన్స్ ఉంటే దాంట్లోకి లోపలికి ఇట్లా తొడిగించుకొనైనా సరే, మనము తొక్కినామనుకోండి, కరెంటు డైరెక్ట్ హీట్ అనేది మనకు తాకదు. ఎందుకు అంటే క్లాత్ ఉండడం వల్ల మనకు డైరెక్ట్ హీట్ రాకుండా మనకు హెల్త్ అనేది చాలా బావుంటుంది. ఈ కరెంట్ మోటర్ యొక్క వీడియో కూడా మన ఛానెల్‌లో ఉందండి. ఎవరికైనా కావాలి అంటే చూడండి. తర్వాతొచ్చేసి మనము కరెంట్ మోటర్ గాకుండా డైరెక్ట్ కుట్టేవాళ్ళం కూడా ఉంటాం కదా! వాళ్ళొచ్చేసి డైరెక్ట్ తొక్కేవాళ్ళైతే మనొక సన్నది డోర్ మ్యాట్ గానీ, లేదు అంటే మనం కుట్టిన క్లాత్ తోటే సన్నగా ఒక పిల్లోలాగా రెడీ చేసుకొని కాళ్ళ దగ్గర వేసుకోవాలండి. అప్పుడేంటంటే కాళ్ళు డైరెక్ట్ మనకు ఐరన్ మీద తాకకుండా మనకు స్మూత్‌గా ఉంటుంది కాళ్ళకు కూడా. చూడండి, ఇలా కొన్ని టిప్స్ మనము ఇలాంటి టిప్స్ అంటే యూజ్ చేసుకుంటే మనకి హెల్త్ అనేది చాలా బావుంటుంది. మనం కూడా ఎక్కువ రోజులు టైలరింగ్ చేయొచ్చండి. ఇలాంటి టిప్స్ అయితే తప్పకుండా పాటించాలండి. మన వలన ఇంకొకరికి వర్క్ వెళ్తుంది హెమ్మింగ్ చేయడం వల్ల వాళ్ళకు. పికో ఫాల్ ఒకరికియ్యడం, మనము కొన్ని బ్లౌజెస్ కుట్టుకోవడం. ఇలా ఏంటి అంటే మన హెల్త్ మీద లోడ్ అనేది పడదు అండి. వాటర్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. వాటర్ అయితే మస్ట్. అసలు టైలరింగ్ అంటేనే మనం వాటర్ తాగాలి. వాటర్ తాగితేనే హెల్త్ అనేది చాలా బావుంటుందండి. మెయిన్‌గా వాటర్ తాగాలి. మనం లేచి మధ్య మధ్యలో కొంచెం నడవాలి. అలానే మనము స్టూల్ పైన కూర్చొని స్టిచ్చింగ్ అనేది చేస్తామంటే ఎక్కువ వరకు మనము బెండ్ అయ్యే టైలరింగ్ అనేది చేస్తాం కాబట్టి, మనకు దొరికే ఆ ఒక్క 2 నిమిషాలో, సెకన్ అయినా సరే కొంచెం బాడీ అనేది స్ట్రెయిట్‌గా పెట్టుకొని రిలీఫ్ అనేది ఉండాలండి. ఎక్కువ వరకు స్టూల్ మీద కాకుండా చైర్ అనేది యూజ్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. ఆ చైర్‌లో అయినా సరే బ్యాక్ సైడ్ ఒక పిల్లో, మనం కూర్చున్న దగ్గర ఒక పిల్లో వేసుకొని, మనకు టైం దొరికినప్పుడల్లా బ్యాక్ ఇలా సపోర్ట్ ఉంటుంది గదా! మనకు చైర్ అయితే, ఇలా బ్యాక్ బెండ్ చేసినప్పుడు నడుమనేది మనకు రిలీఫ్ అయితుందండి. అప్పుడు కూడా మనకు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దాని వలన కూడా. అలా కొన్ని ఇలాంటివి కొన్ని కొన్ని టిప్స్ అనేటివి పాటిస్తూ మనం టైలరింగ్ చేసి ఎన్ని రోజులైనా సరే హెల్త్ అనేది ఖరాబ్ అవ్వదు. మనం టైలరింగ్ ఈజీగా చేసుకోవచ్చండి.
నేను కూడా ఇవే టిప్స్ పాటిస్తూ టైలరింగ్ అయితే చేస్తానండి. తప్పకుండా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరైనా సరే వాటర్ అయితే మస్ట్ అండి. వీలైనన్ని వాటర్ అయితే తాగాలి. మధ్యలో కొంచెం వాకింగ్ కూడా ఉంటే మనకి హెల్త్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్స్ అనేటివి నేను కూడా పాటిస్తున్నాను. మీరందరూ కూడా పాటించండి. ఎందుకంటే మనకు టైలరింగ్‌లో మెయిన్ చేయాల్సినవి ఇలా చేస్తూ టైలరింగ్ అయితే మనము ఎన్ని రోజులైనా సరే టైలరింగ్ ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే నా నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.